హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశి. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూశారు కదా. ఆ వీడియో ఏంటిదంటే వినాయక చవితి రాబోతుంది. ఎప్పుడంటే ఆగస్ట్ 31కి 3/1 దాని గురించే స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను. ఫ్రెండ్స్, వినాయక చవితి వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఏమేమి యూజ్ చేశానో ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకో. ఇంకా కైన్మాస్టర్ యాప్ కావాలి కదా, ఈ యాప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ మనం క్లిక్ చేస్తే యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. అయినాక జాయిన్ కావాలని బటన్ వస్తుంది. జాయిన్ కాగానే కైన్మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకేం ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకో. జస్ట్ యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా 169 రేషియో ముందుగానే సెలెక్ట్ అయి ఉంటుంది. కింద క్రియేట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇమేజ్ పైన క్లిక్ చేసి కట్ట పక్కకి ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఈక్వల్ టు ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్యాక్ బటన్ కొట్టండి. కొట్టినాక ఈ వీడియో ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నా, అదే విధంగా డ్రాగ్ చేయండి 30 సెకండ్స్ వరకు. డ్రాగ్ చేసుకున్నాక బ్యాక్ బటన్ కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీ టర్మ్ ఫింగర్తో ఇట్లా అంటుంటే ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒక గణేశుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎంతవరకు అంతవరకు లేయర్ జరపండి. నేను జరుపుతున్నాను లేయర్, ఆ విధంగా జరపండి. అన్ని లేయర్స్ ఇట్లనే జరుపుకోవాలి. లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇమేజ్ సైజ్ చిన్నగా గీయాలి. లాగేటట్టు ఉంటే చిన్నగా, నేను ఎంత చిన్న వేస్తా అంత చిన్నగా. ఇంకా చాలు ఫ్రెండ్స్ సైజు. ఇప్పుడు యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ ఆన్ చేసి ఈ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టుకోండి. పెట్టుకున్నాక బ్యాక్ కొట్టండి, మళ్ళీ బ్యాక్ కొట్టండి. ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది? 1 మినిట్ దగ్గర, 2 మినిట్ దగ్గర లేయర్ జరిపినాక మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. దీపాంతాలు ఇమేజ్ పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా. డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ సైజ్ చిన్నగా గీయాలి. మళ్ళీ ఇక్కడ లాగేటట్టు ఉంటే ఇంత సైజ్ చిన్నగా గీయాలి. నేను ఎంత వేస్తున్నా అంట ఇక్కడ పెట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టినాక ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టర్మ్ ఫింగర్తో ఇటు జరపండి. ఈ లేయర్ని ఇటు సైడ్ జరపండి. జరిపినాక ఇప్పుడు ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ పైన క్లిక్ చేసి ఈ యానిమేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి ఇట్లా వస్తుంది. టైం లైన్ 2 పెట్టుకొని బ్యాక్ కొట్టండి, బ్యాక్ కొట్టండి. ఇప్పుడు ప్లే చేస్తున్నా ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు అగ్రబట్టి ఇమేజ్ పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేసిన విధంగా
డ్రాగ్ చేసినాక ఇమేజ్ సైజ్ చిన్నగా గీయండి ఫ్రెండ్స్. ఈ దీపాంతం ఇమేజ్ని ఇట్లా జరపండి. దగ్గర బట్టి ఇమేజ్ని PNGని ఇట్లా జరపండి. ఇక్కడ పెట్టినాక మళ్ళీ ఈ దీపాంతం ఇమేజ్ పైన క్లిక్ చేసి కొంచెం జరపండి. పెట్టినాక దీనికి యానిమేషన్ ఇవ్వాలి. ఈ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ పైన క్లిక్ చేసి మళ్ళీ అదే యానిమేషన్ ఈ యానిమేషన్ పైన క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ రావాలి. ఇప్పుడు సెకండ్ దీపాంత ఇమేజ్ని జరపండి ఇటు. ఇప్పుడు ప్లే చేస్తా. ఇది ఎక్కడ ఆగిపోయిన యానిమేషన్ 6 minutes ఈ లేయర్ 6 minutes జరిపి మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఈ యానిమేషన్ సేమ్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ 2 minutes టైం లైన్ 2 పెట్టుకొని మళ్ళీ బ్యాక్ రాను. ప్లే చేస్తాం. కొంచెం ఇటు జరపండి దీపా. ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ అయిపోయింది. ప్లే చేస్తా. 8 minutes దగ్గర. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. దేవుడి దగ్గర నైవేద్యం పెడతారు కదా ఫ్రెండ్స్, వాటిని కీ యానిమేషన్ చేశాను. మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎట్లా కీ యానిమేషన్ చేయొచ్చు. టైం పడుతుంది దానికి, కొంతమందికి రాకపోవచ్చు, అందుకే కీ యానిమేషన్ చేశాను. ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇంకో పెద్ద బాక్స్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ కొట్టండి. కొట్టినాక స్క్రోల్ డౌన్ చేసినాక ఇక్కడ కోమా కీ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసినాక ఈ లేయర్ కొంచెం ముందు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్ అడ్జస్ట్ చేసి చూపిస్తా. ఇది అంటే మొత్తం వైట్ అవుతుంది. ఇది 5 పెట్టుకోండి ఫస్ట్ది. ఇది టర్న్ చూడండి, ఇట్లా అంటే గ్రీన్ అవుతుంది. ఫస్ట్ సేమ్ ఇట్లా 2 ఫుల్ పెట్టేసుకోండి. ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా అనేసిన నేను. దీన్ని ఫుల్ పెట్టుకొని అంటున్నాను. ఇట్లా ఇది ఫస్ట్ వన్ 50, ఇది 50 పెట్టుకోండి. ఇప్పుడు ప్లే చేస్తా ఫ్రెండ్స్. ఏ విధంగా వస్తుందని మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. లాస్ట్లో ఇది ఆగిపోయింది కదా ఫ్రెండ్స్, 8 minutes దాకా. ఇప్పుడు లేయర్ 9 minutes వరకు సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, PNG. నమస్తే పెడుతున్నట్టు ఒక ఇమేజ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. నేను చిరంజీవి ఇమేజ్ యాడ్ చేశాను. మీరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఇమేజ్ అయినా లేకపోతే మీ ఇమేజ్ అయినా యాడ్ చేయాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఒక వీడియో చేశాను, ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ వీడియో ఇచ్చినాక ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లేయర్ లాస్ట్ దాకా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఎట్లా డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినాక ఇమేజ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ లాగేటట్టు ఉంటుంది, ఇట్లా అంటే పెద్దగా అవుతుంది. కరెక్ట్ ఇట్లా పెట్టి మళ్ళీ యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఈ యానిమేషన్ పైన క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టండి. పెట్టినాక బ్యాక్ వచ్చేసి ప్లే చేస్తా. ఈ విధంగా వస్తుంది. ఈ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 20 minutes దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఒక టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.
ఇది కాదు ఫ్రెండ్స్, రాంగ్ అవుతుంది. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేయండి. ఇదే ఫ్రెండ్స్, ఈ లైవ్ లాస్ట్ డ్రాగ్ చేయండి. నేను ఎలా డ్రాగ్ చేస్తున్నా అదే విధంగా. మిస్టేక్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కరెక్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే లైవ్ని 26 minutes వరకు జరపండి. పెద్దది ఇక లాగేటట్టుంటే లాగండి, ఇంకా పెంచండి. మొత్తం ఇట్లా పైకి అంటుంటే కనిపించకుండా పోతుంది. ఇప్పుడు ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది, కీ పైన క్లిక్ చేసి ఇక్కడ డాట్ ఆప్షన్ ఉంటుంది ఒకటి, ప్లస్ ఐకాన్, దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు మీ థంబ్ ఫింగర్ కొడితే ఇట్లా మెల్లగా అనండి. మెల్లగా అన్నాక ఇటు సైడ్ జరిపి ఇట్లా లాగేటట్టు ఉంటే ఇట్లా అనండి. చిన్నగా అవుతుంది, ఇట్లా అంటే పెద్ద అవుతుంది, ఇట్లా అంటే చిన్న అవుతుంది. నేను ఎంత చిన్న వేస్తున్నా అంత చిన్నగా వేయాలి. ఇంకా చాలు ఫ్రెండ్స్, ప్లే చేస్తాం. ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది, బాగుంది కదా యానిమేషన్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేయాలి. వచ్చేసినాక మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక స్క్రోల్ ఆన్ చేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ బెడ్ బాక్స్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ పైన క్లిక్ చేయండి. స్క్రోల్ ఆన్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ ఎనేబుల్ చేయండి. స్క్రీన్ కాదు ఫ్రెండ్స్, లైట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాక్ రండి. ఇప్పుడు ప్లే చేస్తా. ఫ్రెండ్స్ చూడండి ఎఫెక్ట్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోజ్ చేయాలో చెప్తాను. ఎక్స్పోజ్ చేసే చెప్పే ముందు ఒక సెట్టింగ్ చెప్తాను. సెట్టింగ్ పైన క్లిక్ చేయండి, మీరు వీడియో దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఏం ఉపయోగం అంటే స్టార్టింగ్లో బ్లాక్ వచ్చి స్టార్ట్ అవుతుంది, ఇదే అడ్వాన్స్, అదే లాభం. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ పైన క్లిక్ చేసి ఒకవేళ వద్దనుకుంటే వీడియో పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి, ఒకవేళ కావాలనుకుంటే ఆన్ చేసుకోండి. నేనైతే ఆన్ చేసి ఉంచుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్ ఒక మౌస్ లాంటి చూపిస్తున్న పైన ఎక్స్పోర్ట్ లాంటిది ఒకటి ఉంది పైన, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ రేషియోస్ ఉంటాయి, 20p 720p ఉంది, 1080p ఉంది. ఇదే పెట్టుకోండి. సెకండ్ వన్ది ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకోండి. సేవ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయగానే వీడియో సేవ్ కావడం స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఒక మౌస్ లాంటి ఇక్కడ చూపిస్తే గమనించండి. ఇప్పుడు లాస్ట్లో చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వరకు అయితే 100% మీ ఫోన్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు వీడియో లెంత్ అవుతారు కాబట్టి స్కిప్ చేస్తున్నా. ఒకవేళ వీడియో ఎలా ఎక్స్పోర్ట్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అట్లాంటి వీడియోస్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకా సాయివంశీ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, అల్లుట్టి షార్ట్ వీడియోస్తో పెడతాను, ఒకసారి చూడండి ఛానల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుంటాం.